ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 19వ కీర్తన 9వ లేఖనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అవును, దేవుని యందు భయం అది పవిత్రమైనది, అది అంటా నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యము ఇదన్న మనతో మాట్లాడుతున్నారు. మరి దేవుని యందు భయము ఉన్నవారు ఎంతమంది? విశ్వాసులము మనము. విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు మనకు భయం ఉండాలి. అది నిత్యము కూడా మనంలో ఆ భయం అనేది ఉండగలిగితే అది పవిత్రమైన భయమే, కానీ వేరొక భయం కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం దేవుని యందు భయపడం, కానీ మనం దెయ్యానికి భయపడతాం. అవును, ఈ లోకం ఎలా ఉంటుందంటే, గృహంలో ఉన్నటువంటి 100 మంది అయినా సరే దేవునికి భయపడరు. ఆ గృహంలో ఒక్కరికి దెయ్యం పడితే అపవిత్రాత్మ తగులుకుంటే ఆ అపవిత్రాత్మను బట్టి ఆ గృహం అంతా భయపడతారు. చూడండి, దేవుడు ఎంత అంటే, దేవుని యందు పవిత్రమైన భయం ఉంటే, ఆ భయం పవిత్రమైనదైతే, అది పరిశుద్ధతతో కూడుకున్న భయం అయితే, ఖచ్చితంగా అపవాది వారికి అందనంత దూరంలో ఉంటాడు. కోతవేటు దూరం కంటే ఇంకా దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతాడు. కానీ దేవునికి ఏ మాత్రము కూడా మనం భయపడడం లేదు. ఇక ముందైనా దేవునికి భయపడేవారుగా ఉందామా? ఆ భయాన్ని పవిత్రమైన భయము, పరిశుద్ధమైన భయంగా అంగీకరిద్దామా అనుకుంటే అందరూ కూడా తలలు వంచుకొని ప్రార్థనల్లో ఏకీభవించాలని ప్రభువు నామములో అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, మీ ఘననామానికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానము చేత ఈ దినం నుండైనా సరే మీలో భయభక్తులు కలిగి జీవించడానికి కృపా కనికరములు చూపమని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.